నిజమైన ముస్లిం దేశాలైనట్టు అరబ్ దేశాలు, సౌదీ అరేబియానో, దుబాయో, అట్లా ఖతారో అట్లాంటి దేశాల కంటే కూడా మత మార్పిడులకు గురైనటువంటి దేశాలు అత్యంత ప్రమాదకరం. వాళ్ళేమి హింస చేయరు, వీళ్ళు మాత్రం హింస చేస్తారు. తమలాగా మిగతా వాళ్ళని మతం మార్చాలని చూస్తుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు, ఆ స్థాయి చేస్తున్నారు, ఈ స్థాయి చేస్తున్నారంటే వాళ్ళే మనల్ని శత్రువులుగా చూసేటటువంటి పరిస్థితి ఉంటుందా అన్నది సందేహం. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు $40 బిలియన్ ప్రపంచ బ్యాంక్ లోను పాకిస్తాన్కి ఇస్తున్నారు. తీవ్రవాద చర్యల తర్వాతన, మతం అడిగి మరి ప్రాణాలు తీసిన తర్వాతన, యుద్ధం జరిగిన తర్వాతన ఇస్తున్నది ప్రపంచ బ్యాంక్. ఇందులో మనం ఆ మధ్యన గొప్పగా చెప్పుకున్నారు అజయ్ బంగా వైస్ ప్రెసిడెంట్, వెస్ట్ బెంగాల్ ప్రెసిడెంట్, అట్లాగే ఎండి అండ్ సిఎఫ్ఓ అన్షులా కాంత్, అట్లాగే చీఫ్ ఎకనమిస్ట్ ఇండర్మిట్ గిల్లు, వీళ్ళందరూ ఇండియన్స్. ఇట్లాంటి వాళ్ళు ప్రపంచ బ్యాంకులో ఉన్నారు కాబట్టి మనం చెప్పినట్టు వస్తుంది. వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్కి అతిపెద్ద లోన్ ఇస్తున్నారు.